ఏమైందిరా ఇంకా లేవలేదారా? మొద్దు లెక్కవన్నావు. అవ్వ ఆగరాదే లేస్తా. నీ చోటలు లేచి ఎప్పుడో పనికి పోయినరు. నీకు వాళ్ళని చూస్తానన్నా బుద్ధి సిగ్గు లేదన్నా గింతనన్నా. నీ అయ్యా సచ్చి నాకు అందాన పెట్టి పోయిండు. మొద్దుకు మొద్దు. నేను అయ్యా ఉండంగా ఉండి కూడా నాకు నాది కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు వీటితో నాది కోసం అవుతుంది. నా జీవితం ఎట్లా కాలిపోతుంది? ఏం కదా నేనేం చేయాలి? వీళ్ళతో సుఖపడలేదు, ఎవరిని సుఖపడలేదు, ఎవరితోని. ఏమైంది సుమతక్క? ఇంకా పని తీరలేదా? కైకిల్ టైం అయింది, కైకిల్ వాళ్ళందరూ పోతాండ్రు. ఏం చేయాలి? ఇలా జర పొద్దు లేచిన శాతం అయితే లేదు. వాడు దున్నపోతాను అట్లే అన్నాడు. ఇంకా లేవలే. ఇక భర్త సుమతమ్మ, ఓ సుమతమ్మ, ఉన్నావా లేవా? నువ్వా బిడ్డ? నేనే గాని అసలు సంగతి ఏంటిది? మా అమ్మకి ఇచ్చే పైసలు ఇవ్వలేదట కదా, తీసుకురమ్మని నన్ను పంపించింది. మా అమ్మ గురించి నీకు తెలుసు కదా. అయ్యో బిడ్డ, కైకిలి పైసలు ఇంకా రాలే. వచ్చినాక నేనే తీసుకొచ్చి ఇస్తా అనుకుంటాను. మా అమ్మ ఎసొంటిదో నీకు తెలుసు. వేస్ట్గా మా అమ్మ కంట్లో ఎందుకు పడతావు? తొందర వచ్చి పైసలు ఇచ్చిపో. ఏమైంది పిల్లగా? ఈ అప్పులేందో ఈ కథ ఏందో చిగ్గు అనిపిస్తలేదా? మీ అమ్మ నానే మాటలు నీకు వినబడతలేవా? ఇంతమంది చెప్తున్నా బుద్ధి రాదు. ఎట్లా బతుకుతారో ఏమో. ఏమయ్యా కొన్ని మంచినీళ్ళే. నాకు ఇల్లు ఎండిపోతుంది. అటు బయట పని చేత కాదు, ఇటు ఇంట్లో పని చేత కాదు. ఎక్కడ దొరికిడో నాకు ముదృష్టపోడు. అసలు మా అబ్బాయి అనాలే. అదృష్టమంత్రాలవే నువ్వు. ఎందుకంటే అందరిండల్లా ఆడులు పని చేస్తే నా ఇంట్లో మొగుండై నేను పని చేయవలసి వస్తుంది. సెలాయిస్తున్నావే, సెలాయించు నడిపి. తాగని నవ్వద్దా నీళ్ళు? ఏమో ఆడోళ్ళు గులిగినట్టు గులుగుతాను. ఏమట్టు తాగు తాగు, ఎందుకంటే నీకు ఇల్లు ఎండిపోతుంది. మరి ఎండిపోదా? ఆగో ఉత్త శాతం ధర ఉప్పుటెత్తను పైసలేవే. అది అమ్మ, నేను ఆమెను అడిగినా, నేను అత్తన్న పాబిడ్డ అన్నది. ఇక నేను వచ్చిన. అసలు దీన్ని పంపుడే తప్పు. అసలు అడిగిందా అడగలేదా? ఎందుకే మందికి అప్పులు ఇచ్చుడు ఎందుకు? అలా కళ్ళల్లో వాడు ఎందుకు? అలా నోళ్ళలో ఉండు ఎందుకు చెప్పు. ఇక నువ్వు అడగత్తవా అని అప్పులు ఇస్తే వసూలు చేసుకొస్తావు. మిత్తీలు గిత్తీలు అన్ని వసూలు చేసుకొస్తావా అని నేను అందరికి ఇస్తాను అట్టుగానే కదా. గళ్ళకి గన్నిచ్చినా గిళ్ళకి గిన్నెచ్చినా ఒక్కళ్ళ దగ్గర కన్నా పోయి అడకొచ్చినావు. మిత్తి అయినా వసూలైనా ఇవ్వన్నా. ఇవాళ పోరుని పంపిస్తే పోరు కూడా ఉత్త చేతులతో ఉప్పుకుంటూ వచ్చింది. అయ్యేసిందో బిడ్డ అసంటిది దొందు దొందే. ఇంకా మాట్లాడుతానవా? ఏ పని శాత కాదు. పోరుకి తగ్గట్టు నువ్వు ఉన్నావు, నీకు తగ్గట్టు పోరు ఉన్నది. నీ నోట్లో నోరు పెట్టడం నాకు గుర్తొక్కతానమే. మరి ఎవరు పెట్టమన్నారు? పెట్టమని బొట్టు పెట్టిరు నీకెవరన్నా? అత్తమ్మా అని ఇంకా తయారు కాలేదా? కాలేజ్ టైం అవుతుంది. ఇప్పుడు వచ్చిన బిడ్డ
అను కాలేజ్ తయారైతుంది కావచ్చు. డాడీ దా కాలేజ్ టైం అవుతుంది పోదాంపా. నేను రాను బావా, మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను మా ఫ్రెండ్స్తోనే పోతా. నేను ఏమన్నా చిన్న పోరినా ఊకే నువ్వు నా ఎంబర్ రావడానికి? అయ్యో కింద పడ్డావా? నీకు విషయం చెప్పనా? కింద పడేసింది నేనే. ఎందుకంటే పొద్దున మా ఇంటికి వచ్చావు చూసావా, అప్పుడే నా మనసు మరోలాగా అయిపోయింది. అందుకే నిన్ను పడేసింది నేనే. నిన్ను చూసినప్పటి నుండి నా మనసు ఎంతో కోరికతో ఉబరాటంతో ఉంది. అందుకే నీ గురించి తెలుసుకుంటే నా ఫ్రెండ్స్ చెప్పిండ్రు కాలేజీకి వెళ్తున్నావని. అందరిలాగా ప్రపోజ్ చేస్తే దానికి ఇక్కేముంది? అందుకే ఈ విధంగా నిన్ను పడేసి నీకు ప్రపోజ్ చేద్దామని నేను ప్లాన్ చేసిన. పార్టీ మరి ఓకేనా? అను నాకు కూడా ఫుల్ పార్టీ. మొత్తానికైతే లవర్ని పట్టేసినాగా. ఏమోనే తను ఎవరో ఏంటో ఏం తెలియదు. తెలియని ఫ్లవర్ తీసుకున్నావా అని చెప్పే అంటే ఇది దొంగనే. ఇట్లాంటి వాళ్ళే ముంచరాగా చెప్పారు. సాయంత్రం పార్టీ ఇవ్వాల్సిందే. అట్టి పైసలే వచ్చినాయి. సరేలే ఎంతో కొంత. ఏమయ్యా ఉన్నాడా? ఉండపోతే ఎప్పుడు గుడ్ల కోళ్ళకి ఇంట్లోనే ఉండు. ఇగో మిత్తి పైసలే వచ్చినాయి, పట్టుకో. ఏందే రామా, ఏమో గిట్లతో పడ్డది? కొంచెం పైసలు కావాలక్క, అందుకే వచ్చిన. ఎవరిని అడిగినా ఇయ్యరు తొందరగా, నీ దగ్గరనైతే తొందరగా కుడతాయని వచ్చినక్క. ఒక వారం రోజులు ఇత్తక్కడి 10,000 రూపాయలు కావాలక్క. పైసలు అవసరం ఉంటే నాతో దొరికింది, లేకపోతే లేదు. ఇంటి ముందరికి వెళ్ళిపోతే నువ్వు అనుకుంటూ పోతావు కానీ అప్పుడప్పుడు. సరే సరే, మరి ఎప్పుడు ఇస్తావు? వారం రోజులు ఇత్తక్క. వారం రోజుల్లో ఇయ్యలేదనుకో, ఇంట్లో ఏదున్నా అది పట్టుకొని వస్తా, లేకపోతే ఇల్లు రాపించుకుంటా. సరేనా? ఇది పైసలు. చేతిలో డబ్బులు పడ్డాయి, అట్లా బయటికి పోయి బిర్యానీ తినద్దాం అనుకుంటే అదే పోతే వచ్చి పైసలు రాక్కునే. ఈ జీవితమే ఇంత. ఇది ఇంట్లో తిననియది, బయట తిననియది. దీంతో ఎట్లనే కూడా ఏమో. ఉన్నాయా? ఇప్పుడు ఇచ్చినవి అట్లే ఉన్నాయి. ఇగో టైంకి ఇవ్వలేదనుకో, ఇల్లు రాపించుకుంటా, లేకపోతే బండి పట్టుకొస్తా. సరేనా? సరే.
ఏమైంది సుమతమ్మ? ఉట్టి చేతులతో ఉప్పుకుంటూ వచ్చినావు. పొద్దుగాలైనా బిడ్డను పంపితే పట్టుకొని అత్త పో అని చెప్పినవాట. ఏమైంది? కాదు లచ్చవ్వ, వాళ్ళ ఇంటికి వేయిన పైసల కొరకు వాళ్ళు 2 రోజులు ఆయనకి ఇస్తామన్నారు. వాళ్ళు ఇయ్యంగానే ఎంబడి తీసుకొచ్చి నీ వడ్డీ పైసలు కడతా. ఏమనుకో అనుకోక. హా, అంటే అప్పు కొంటపోయేటప్పుడు కైకిలు చేసిన పైసలు తెచ్చిస్తాను కొంటపోయినవా? కైకిలు పోయి అప్పులు కడతానవా? వాడు ఉన్నాడు కదా నీ కొడుకు, మేపుకుంటే ఇంట్లో కూర్చోబెట్టు దున్నపోతు లెక్క. ఏం పని చేస్తుండు వాడు? పనికి తోలుతుంది వాడిని. నువ్వు చేసే అప్పులు కట్టానా? ఛీ, వేస్ట్గా ఇచ్చిన మీకు పైసలు నేను. ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? ఉంటి ఇయ్యదా? అయినో లేవలో కానో లేవలో తెలియదా? ఒక సూచి మాట్లాడరావు. ఉంటి ఇయ్యదా? ముసలమ్మని పట్టుకొని ఏం మాట్లాడతాను? వాడు ఎద్దులు తిరుగుతాడు కావచ్చు, తిరిగినంత మాత్రం మనకేం అవసరం అనడానికి? ఓ, నువ్వు బతుకుతున్నావు నీతి బతకాలు. కాదు బిడ్డ, 2 రోజులు ఆగు, వచ్చినాక తెచ్చిస్తా. ఏమనుకో. సరే పో. అను, అను, నేను పొద్దున చెప్పిన దానికి నాకేం ఆన్సర్ ఇవ్వలే. అది 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 కాదు, మాట్లాడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. పొద్దున ఉదిస్తే తీసుకొని వెళ్ళావు. నేనంటే ఇష్టమే కదా, చెప్పు. ఇంటికి చూడడం కాదు, ఆన్సర్ కావాలి. ఆడపిల్ల ఇంతకు మించి ఏం చెప్తుంది? ఆ మాత్రం తెలుసుకోవా? ఇంతకుముందు నేను ఎవరినైనా లవ్ చేస్తే నాకు అవన్నీ తెలిసేటి, కానీ నా మనసుని దోచుకున్నది నువ్వే కదా. ఇష్టమే కానీ అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వెళ్ళాలి. సరే. శంకర్ గాడే కదా? అవునరా, ఆడు శంకర్ గాడే. మన సంగతి చెప్తా. హలో, అరే నాకు మా మరదలు దక్కుతుందో దక్కదో అనిపిస్తుందిరా. ఇదేందిరా పోయి పోయి గాన్ లవ్ చేస్తుంది. ఆ జూర్రా ఎంత చక్కగా ఉన్నావు. నాకు అది మిస్ అయితే అని బాధ ఉన్నదిరా. ఒకసారి రారా నా దగ్గరికి. సరేరా. అరే ఏంద్రా, ఏమైందిరా గంతగా తన ఫోటో చూస్తున్నావు? రావురా. ఏమైంది బాబా? అరే నా మరదల్ని చూడరా ఎంత మంచిగా ఉన్నదో. ఇంకా శంకర్ గానికి ఎట్లా పడ్డదిరా. అయినా ఆయనకి ఏం ఆస్తి పాసులు ఉన్నాయిరా. ఆయనతోటి ఉంటే కనీసం బుక్కడి బువ్వ కూడా తినదురా. అడక్క తినే బతికైతుంది దీన్ని. నాతో ఉంటే నేను మంచిగా చూసుకోనారా. అరే నువ్వేం బాధపడకురా, అక్కడ లచ్చన్న ఉన్నాడు, లచ్చన్న దగ్గరికి పోదాంరా. వాణ్ణి శంకర్ గారిని కొట్టైనా తిట్టైనా ఏం చేసైనా మంచిదే. నీ మరదల్ని నీకు ఇచ్చి నీ మరదల్ని నీకు పెళ్లి చేసే బాధ్యత నాదిరా. పరా పోదాం.
షాపింగ్కా నేను రాను. వస్తావా? నేనే దిగనా? అద్దు నాకు ఇంట్లో మా అమ్మ ఉంది, ఆమె వస్తే ఇంకేమన్నా ఉన్నదా? ఏంట్రా, ఏ మోడల్ తీసుకుంటా? నేను ఇట్లా ఫ్రాక్ మోడలే తీసుకుంటాను. ఏంటన్నా ఇంకా ఫ్రాక్స్ చేస్తారా? జీన్స్ తీసుకో. జీన్స్ అవి కాస్ట్లీ ఉంటాయేమో, రేట్ ఎక్కువ ఉంటుంది కదా. నేనున్నా కదరా, తీసేసుకుందాం. ఓకేనా బాబు? జీన్స్ ఏమో చెప్పు, ఇంకా ఏంటి విశేషాలు మరి? బాగా, కానీ ఫర్దర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ప్రస్తుతం అయితే స్టడీ చేస్తున్నా. స్టడీ అయిపోయినాక తర్వాత ఇంకేముంది, మన మ్యారేజ్. పార్క్ ఇది ఏదైనా చూస్తారు. అందరూ మనమే కదా ఉన్నది. అయినా వాళ్ళు మాత్రం ఊరికే రాలేదు కదా, వాళ్ళు కూడా ఇలాగే వచ్చిన టైం పాస్కి. మాట్లాడు. టైం ఎంత అవుతుంది? చాలాసేపు అయింది అనుకుంటా వచ్చి. ఆ బటర్ఫ్లై ఎంత బాగుంది. అవును, చాలా బాగుంది. ఇలాగే నేను బాగున్నాను. అందుకే కదా. సరే కానీ నిన్ను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? ఏంటి బంగారం, నీతో అబద్ధం చెప్తానా? నిజం చెప్తాను. ఏంటో? నేను వచ్చినప్పుడు మీ మమ్మీ నిన్ను తిడుతుంది, మళ్ళీ మీ అమ్మ మా అమ్మ దగ్గరికి వచ్చి డబ్బులు అప్పు తీసుకుందట. నువ్వేమో ఇట్లా కారు, గోల్డ్ చైన్, వాచ్లు, ఇదంతా ఏంటి? నాకు ఒక డౌట్ ఉంది, చెప్పవా? అంతా నీకోసమే బంగారం. నేనేం చేసినా మన మంచికే కదా. అంతే అంటావా? అవును మరి. ఇదంతా నిజం కాదు, అబద్ధం. ఇలా డౌట్ వచ్చింది. అబద్ధం అంటే కార్ అయినా ఆ చైన్ అయినా ఏది చేసినా నీకోసమే కదా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా నీకు. నీకోసమే నేను చేసేది. ఇవన్నీ చెప్పి అబద్ధం చెప్పే కన్నా నాకు నిజం చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కదా. ఆ రోజు తాడేసి నన్ను పడేసి వెరైటీగా ప్రపోజ్ చేసినా నన్ను, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇప్పుడు వెరైటీ ఏముంది? అందరిలానే నువ్వు నన్ను చీట్ చేసినావు. అరే ఎందుకురా బాధపడతావు? ఎందుకురా, మనకు ఎందుకు అవసరం లేదురా బాధ వస్తుంది. అరే ఇక్కడ కూర్చుందాం రా కాసేపు. ఇక్కడ ఎందుకు కూర్చుండ్రా? అరే అటు పోదాం పట్రా. కాసేపు అయినాక పోదాం రా. ఇక్కడ కూర్చుందా? కాసేపా? ఇక్కడ కూర్చుందా? అరే ఆగురా 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 ఇక్కడ కూర్చుందా? ఆగురా ఆగురా ప్లీజ్ ఇక్కడ కూర్చోరా. ఇక్కడ కూర్చో. అరే మొన్న కూడా నువ్వే ఆపినావు, ఈ రోజు చూసినాక కూడా నువ్వే ఆపుతావు. చిన్నప్పటి నుంచి వెళ్తాను, నా ప్రాణం రా.
అరే ఎవడ్రా నువ్వు? నన్నెవడు అంటావేంట్రా? నేను తన మేనబావను. చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రాణం అని ఎన్నెన్నో కలలు కన్నా కదనే. నువ్వే నా భార్యవని నా గుండెల్లో గుడి కట్టిన కదనే. ఛీ, ఈడెట్లా నచ్చిందే నీకు? నీ మరదలైతే నా ప్రేమలో ఎలా పడ్డదిరా? నీలో ఏదో లోపం ఉండడం వల్లే తను నన్ను ఇష్టపడ్డా. ఏం మాయ చేసావు? నా మరదలు నీ ప్రేమలో పడ్డదిరా. నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా, ఎవరిని ప్రేమించట్లేదు. ఇది ఇంతటితో ఆపేయండి ప్లీజ్. ఎవడవాడు? అది అమ్మా, ఎన్ని రోజుల నుంచి మా కళ్ళు కప్పు పుచ్చి తిరుగుతున్నాయి వాంతోటి? చెప్తావా చెప్పవా? అది అమ్మ, నేను ఆయన లవ్ చేస్తానమ్మా. లవ్ చేస్తానవా? కన్నులం పోనీ కానీ పాడబడితో లవ్ చేసుకుంటూ తిరుగుతానవా? నోరత్తలుగా చెప్పడానికి ఎన్ని రోజుల నుంచి కడతాను బాగోతావు? చెప్తావా చెప్పవా? ఏంటి ఎట్లా నేను అటు చూస్తున్నా, అత్తరాన్ని చూస్తున్నావా? అసలు దాన్ని కాదు అనుడు, నిన్న గోడదన్నాడు. అంత లాగం ఇచ్చింది అంత. దీన్ననేం లాభమే? ఎప్పుడు చూడు పైసా పైసా పైసా. వాళ్ళకిస్తున్నా వీళ్ళకిస్తున్నా, ఇంత ఇట్టేస్తాను అట్టేస్తాను అని చెప్పలేదు తప్ప ఎదిగిన పోరు ఎటుపోతుంది, ఎవరితో తిరుగుతుంది ఒక్కరోజు ఆలోచించినావా? చెప్పు. అసలు నిన్నందుకోవాలి ఇవన్నీ. ఏంది ఇయ్యల్ల నన్ను కొట్టే ముగాను అయినా నువ్వు? ఇంట్లో బోలు తోడు బట్టలు విండుకుంటా నాకు సాయం చేసినట్టు అనుకుంటానువా? మరి నువ్వెన్నడు చూడలే ఒక్కనాడు పోయి మన బిడ్డ ఎటు పోతుంది, ఎటు వస్తుంది, ఎవరు సోపది పట్టిందని. ఇయ్యాల బాగాలేస్తుంది నోరు నీకు. ఎక్కువ తక్కువ మాటలను అనుకో బిడ్డ, సీరు పోవులెత్తా నిన్ను నీ బిడ్డను కలిపి. మిత్తిల కత్త తింటలేవా కూర్చొని? ఇంకా మాట్లాడుతున్నావు. సరే నేనంట చూస్తలేను, నేనంట అప్పులో పిచ్చి మీద, నా పైసా పిచ్చి మీద. మరి నువ్వేం చేస్తాను? అమ్మా నాన్న, నా వల్ల మీరు లొల్లు పెట్టుకోకుర్రే. ఆయన నాకు మొన్ననే పరిచయం అయిండు. నిన్న నాకు మొన్న పరిచయం అయిందా? ఎన్ని రోజుల నుంచి పరిచయం అయింది? ఎన్ని రోజుల నుంచి తిరుగుతానే మాట్లాడి సొంత రోజు తినాలి, ఉన్న పనులు రావాలి. దొంగముడా, నీకేమర్థమైతే ఆడు చూస్తే శంకర్ గాని లెక్కున్నాడు. ఓ నల్ల మొక్క పోరా, శంకర్ గారి లెక్క ఉండు కాదురా, బాగా శంకర్ గాడు. మనకి తిందామని తిండి లేదు. ఇలా కారెక్కడికి చెప్పు. అమ్మా, ఆయన ఎక్కడుంటాడో నాకు తెలియదు కానీ నేను కాలేజీకి పోతా అంటే 2-3 సార్లు చూసిన. నన్ను కింద పడేసి ప్రపోజ్ చేసిండు. అక్కడ నాకు నచ్చిందమ్మా. నాకైతే ఏం తప్పు అనిపించలే. నీకు తప్ప అని ఎక్కడ అనిపిస్తుంది బిడ్డ? వాని ఇంటికి పోయి చూడు, వాని భావోతం ఎట్లుంటుందో. తప్పు అనిపించలేదమ్మా అంటాను. తప్పెందుకు అనిపిస్తుంది? దీనికి కన్నోళ్ళు ఇద్దరిని మర్చిపోయింది. ఇన్ని రోజులు నేను వెనకేసుకొచ్చింది అంతా మర్చిపోయింది. నువ్వు వేసుకుని వచ్చినావు. ఇప్పుడు దానికి ఎట్లా అర్థమవుతుంది? ఆడు నిన్ను ఎట్లా తాకుతాడో తెలుసా? రోడ్డు మీద పెట్టి నిన్ను తాకుతాడు. రోడ్డు మీద పెట్టి అంటే అర్థమవుతుందా? నిన్ను రోడ్డు మీద బొమ్మని చేసి అంగట్లో కూకుండా పెట్టి నిన్ను చూపెట్టి పైసలు వసూలు చేసుకుని సాగుతాడు అని నీకు తెలుసా? అంతేనావే? ఇన్నవా చెప్పినాట ఎట్లున్నదో అట్లా ముసలి తాస్తాడు వాడు. అవ్వ తెచ్చి పెడితే తినే బాడకావు. వాడిని ఎట్లా ఇష్టపడ్డవే నువ్వు? ఆగో, ఈ నాట ఇంకా ముందు ఉన్నది. లోపల రా, తీసుకోబా. ఇంకా గింత సేపాయ రాకపాయ, పొద్దుగాల వేడి తినేయాల ఇన్ని ఇంకా రాకపాయ. ఊళ్ళన్నీ ఏమేమో పుకార్లు తిత్తాను.
అది నిజమేంతో అబద్ధమేంతో నాకు ఏది తెలుస్తలేదు. తిన్నామన్నా నోట్లో కూడు పోతలేదు. తినకుంటే గోళీలు వేసుకోవాలనే దాని బాధ కన్నా తినుడు అవుతుంది. థ్యాంక్ యూ రా, చాలా హెల్ప్ చేసింది. ఎవరు ఫ్రెండ్ అంటే రే, ఈ షర్ట్తో పోతే మా అమ్మ నమ్మదురా, నన్ను పరిచయం చేస్తుంది. నీ షర్ట్ ఒకటి ఇవ్వరా? అయ్యో నేను మర్చిపోయినా, నా షర్ట్ కాళ్ళనే ఉంది, తీసుకురా. ఆగు, ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తున్నావురా? పొద్దుగా వేయనవు, ఇప్పుడు వస్తున్నావు. బయట ఏం పుకార్లు వెళ్తానేయో వినొస్తుందా నీకు? నేను నా ఇజ్జతి పోతుంది. అది నిజమా అబద్ధమా నాకు చెప్పు. ఇప్పుడు చెప్పినాకనే ఇంట్లోకి పోవాలి. ముఖం ఎత్తుకోలేకుండా ఉన్నా. అగో నాకైతే ఏం వినబడలేదు, అన్నీ నీకే వినబడుతున్నాయి. ఏంటి మరి నాకైతే వినబడట్లేదు, నేనేం చేయట్లేదు కదా. అడిగితే ఇంగ్లీష్లో చెప్తానేవురా? నువ్వు చదివినా చదివేంది, నువ్వు తిరుగుడేంది? చదువుకుంటే నాకు ఉద్యోగం రాలే, మరి టైంపాస్గా ఫ్రెండ్స్తో తిరుగుతున్నా. దీనికేంటే నా మీద పడతావు? ఫ్రెండ్స్తో తిరుగుతున్నావా? ఎవరి నన్ను ఎంబడేసుకొని తిరుగుతున్నావా? అన్నీ తెలిసిందాలాగా నువ్వే చెప్తున్నావు కదా. ఆయనతో పోరెవరో నువ్వే చెప్పు. వడ్డీలు ఇచ్చే లచ్చక్క బిడ్డతో తిరుగుతున్నావు అని తెలిసిందిరా. దాని ఎంబడి తిరుగుతూ అంటే లచ్చక్కగా తెలిసినట్టే షాప రాకి తోలు తీస్తుంది తిత్తి. అయిందేదో అయింది, నీకు ఇన్ని రోజు తెలియలేదని నేను ఊరుకున్నా. ఇప్పుడు తెలిసింది కదా, నీకు కాదా లచ్చక్క కూడా చెప్పు, నేను ఆ పోరునే పెళ్లి చేసుకుంటా. వీడు ఇంత చెప్పినా ఇంటలేడు. దేవుడా నువ్వే కాపాడాలి, నాకు మొగ దిక్కు లేదు, వాడు ఒక్కడే. నన్ను రక్షించేది నువ్వే దేవుడా. ఏంద్రా టీక్ టాక్ తయారైనావు? ఎక్కడికి పోతున్నావురా? ఇంకేంటి అన్నీ తెలిసినాయి కదా, నీ కోడల్ని తీసుకొస్తేందుకు పోతున్నా. దాన్ని తీసుకొచ్చే వరకు నేను నిద్రపోను. భద్రా వాళ్ళతో నెగలవురా, నీ బాధ్యత, నీ కాలు మొత్తారా, జర చెప్పినట్టినరా. ఇట్లా ఎందుకు చెప్పంగా కూడా ఇట్లా ఎందుకు చేస్తున్నావురా? నలుగురిలో నా ఇజ్జత్ తీస్తావారా? నువ్వు ఎంతన్నా ఏడువో ఏమన్నా చెయ్యి, దాన్ని ఈరోజు నేను తీసుకొని వస్తా ఇంటికి. ఎంత బుద్ధి ఎత్తుందో. నేను ఏ దేవుడికి మొక్కుతే వీడికి బుద్ధికి ఎత్తాడు. ఏడి నీ కొడుకేడి? ఏంటి బిడ్డ బిడ్డ ఇప్పుడే వేయండి బిడ్డ. ఎందుకు గంతకాలం గట్టిగా మాట్లాడతారు? ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు నీకు తెలియదా? ఆడేం చేసాడో నీకు తెలియదా అమ్మా? నా ప్రాణానికి ప్రాణమైన నా మరదల్ని లేపుకోదామని ప్లాన్ చేస్తాడు. వాడి ప్రాణం కాపాడుకోమని చెప్పు. వీడు నా ఫ్రెండ్, నా ప్రాణం. వీడు నా ప్రాణమైన నా ఫ్రెండ్ మీదకి ఎవడని వస్తే వాడిని నరికే తక్కలే. ఏమనుకుంటాడు? నీ కొడుకు ప్రాణాలు కాపాడుకోమని చెప్పు. వాడిని చంపి బొంద పెడతా. వాడిని ఏమనుకుంటాడు? ఇదే లాస్ట్ వార్నింగ్. మళ్ళా నాకు ఏమైనా తేడా జరగాలి, తుక్కు నరుకుతా ఇక్కడ నీ ముందే.
గిట్ట జోరుగంత తయారైనావు పాయాంట్ వేసినావు టీ షర్ట్ వేసినావు బ్యాగ్ ఏమో పెద్దగా పెట్టినవేందే ఎటు పోతాను ఇలా కథ అంతా వేరే ఉన్నదేందే అవునే ఈ డ్రెస్ ఏంది బ్యాగ్ ఏంది దాన్ని అద్దాలు ఏంది కుంపది శంకర్ గారి కొనియలేదు కదా ఏమో ఇది చూడుపో బ్యాగ్ పెద్ద కనబడుతుంది బంగారం నగలు ఏమైనా ఉన్నాయో మళ్ళీ చూడుపో నేను నిజంగానే లేచిపోతాను. ఏమైంది అత్తమ్మా? అది పోతాంది లేచిపోతాంది వాంతో దేవుడా ఇటు కావాలి కాయమంటే వీడు కావాలి కాయాలి మొట్టు ముండ కొడుకు నాయన చచ్చిడు నేనెటన్నా పోతాను అది పోతాంది పోయా పట్టుకురా పోయా నచ్చట్లేదు ఏం బాధపడక అత్తమ్మా, నేనున్నా, నేను చూసుకుంటా. మీరు వారి, నేను లోపలికి వారి మామప్ప, నేను చూసుకుంటా పా అత్త, నేను చూసుకుంటా పా. నీ కావాలి కాదే నేను దానికి కావాలి కాదు మననే బ్యాగ్ ఎత్తుకున్నది పైసలు పట్టుకొని బంగారం పట్టుకొని పోతుంది కావచ్చు చూడే దొంగ ఉండా నేను పా మామ పా మామ, నేను చూసుకుంటా పా మామ. నువ్వు నాకు దక్కాలని కొండగట్టు పోయి గుట్టు కూడా కొట్టి చిన్నప్పుడు అనుకుని బతికిందే ఇట్లా కాదు హలో సన్నీ, ఎక్కడున్నావురా? నా మనసు లేదు ఏమైందిరా? ఏమైంది? ఎందుకు వెళ్తాను చెప్పు? నువ్వు ఎందుకు వెళ్తాను? నేను లేనరా? నేనున్నారా? నేను చూసుకుంటారా? రే నేను చూసుకుంటా నేనున్నా లే 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 రోడ్డు మీద వద్దులే, నేనున్నా లే లే నువ్వు లే చెప్పుల తర్వాత నువ్వు రా, నేను చూసుకుంటా. కూర్చో నువ్వు బాధపడకు, నేను ఉన్నా కదా. రే నేనున్నా కారా, నీ మేన మరదల్ని ఎట్లా తీసుకురావాలో నాకు బాగా ఎరికేరా. రాజశేఖర్ అన్న ఉన్నాడు కారా, అన్నను ఒక్కసారి కలిసినాం అనుకో మిగతాదంతా అన్ననే చూసుకుంటాడు. నీ మరదలు ఎట్లా రావాలో అన్న అట్లా తెప్పిస్తాడు. నువ్వు టెన్షన్ పడకురా, అన్న దగ్గర పోయి కలుద్దాం పా బాధపడకు. చెప్పింది పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడదాం. పోలీస్ స్టేషన్ పోతాను ఏమైంది? అన్న హలో అన్న, రాజశేఖర్ అన్న, అదే అన్న ఇంతకుముందు ఒక సమస్య చెప్పినా అన్న. గదే అన్న కొంచెం సరే ఫోన్ చేసిన అన్న. ఎందుకు ఎడుతున్నా? అన్న నమస్తే అన్న మా ఫ్రెండ్ ఏంటిదిరా? అదే అన్న, ఇక ఊర్లో ఇంకా అందరికీ తెలిసిందే, నీ దగ్గరికి ఇంకా వార్త రావచ్చు. అదే ఇట్లా నేను వార్తలకి ఇట్లా పోయిందని కొంచెం. అరే నీ మరదలేనా? అవునన్నా. అరే
అట్లా జరిగింది ఏడువకురా, మనకు సమస్య ఉన్నదని చెప్పి అన్న దగ్గరికి వచ్చినాం కారా. నువ్వు అరే ఏడవకు, ఆగు. నేను లేనా? అరే ఇక శంకర్ గానికి ఎట్లా పడ్డదిరా? అరే సన్నిగా నా తమ్ముడు అసంటారా? నువ్వు అని ప్రాణ స్నేహితుడు అయితే నాకు నువ్వు తమ్ముడు అసంటున్నారా? కారా అని సంగతి చూద్దాం. నడురా తమ్మి. సుమతమ్మ ఉన్నదా లేదా? ఈ ఊళ్ళో ఏమో జరిగిందట. నేనన్నా చెప్తేమో తెలిసింది తెలియలేదు. ఊళ్ళో ఏం జరుగుతుంది ఈమెకి ఏం తెలియదా? కొడుకు వెళ్ళాలి పట్టుకుపోయినా కానీ అసలు ఏం తెలియకుండా దాంట్లో ఏం తెలియదా ఏమిటి? అవు సుమతమ్మ, నేను లచ్చక బిడ్డని నీ కొడుకు పట్టుకుపోయిందట, నీకేం తెలియదా? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటారు. అంత పని చేసిండ నా కొడుకు. వద్దురా కొడుకు అట్లా చేయకురా అని చిల్కలు చెప్పినట్టు చెప్పినా కానీ ఎంత పని చేసిండ నా కొడుకు. నా ముఖం నల్ల ముఖం చేసిండు. నేను ఎట్లా ఎత్తుకొని పోవాలి, ఎట్లా తిరగాలి నేను? ఏం తెలియనట్టే నటించుతాను. ఏం తెలియదు జరిగింది నాకు తెలిసి చెప్పిండు కానీ ఇంత పని చేస్తాడు నేను అనుకోలేదు. ఏదో బట్టి అంటాను అనుకున్నా. అయ్యో, ఏం తెలియనట్టే నటిస్తాను నువ్వు? ఊరంతా తెలిసింది నీకు తెలియదా? అన్ని తెలియనట్టే నటిస్తాను నువ్వు. వాడు చేసుకుంటాను అనుకుంటూనే వేయండు కానీ ఇంత పని చేస్తాడు అనుకోలేదు అక్క. నాకు నా నోట్లే మా నోతాడు అనుకోలే. ఎట్లా ఉన్నోళ్ళ పిల్లని పడేసుకుంటే నీ కొడుకు ఎట్లయినా డెవలప్ అవుతానని పడేసుకున్నాడు. అన్నీ తెలుసుతే నీకు తెలియదు ఏం లేదు. ఒక్కసారి ఇది దాటి చూడండి రా. చివరిగా చెప్పిన నేను ఇంకోరా. బుద్ధిగా ఆయనకు ఎక్కడ చూసినా ఈ పని నువ్వు నీకు తగ్గట్టు పని ఇచ్చి చేస్తాం కదా. ఒక పాడవాను ఎట్టుగా వాడు మా కోసం మీరు ఎంత దెబ్బలు పడతారు అల్లుడు. అది పోతే పోని, అది ఏమన్నా చావని. నీకు తగ్గ పిల్ల నేనే చూసేస్తాం వాళ్ళు. నీకు అన్నం పెడతాను, ఒళ్ళు అద్దు కొట్లాట్లద్దు మనకు. అది ఈ కాంచె చచ్చింది అనుకున్నా. దాని ముఖం మనం చూసినద్దు, మనకు దానికి ఏ సంబంధం లేదు. పారి సపరేక పార తమ్మి పావయ్యా.